జనరల్ పాయింటర్స్ విజ్ఞానం టీమ్‌ది. మనమందరం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటుండేదే ఇది. వేర్ ఈస్ అవర్ ఎనర్జీ గోయింగ్? అంటే ఆహ్, నాకర్థమైంది చెప్తాను. ఎవరికర్థమైంది వాళ్ళకనిపించింది చెప్పండి. హ్మ్. మనం ఏది అనుకుంటే అదే జరుగుతుందని నేను స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తాను. సో, మనం ఏ ఎనర్జీస్‌తో క్లాస్‌లోకి వెళ్తామో డెఫినైట్‌లీ దాని ఇన్‌పుట్ ఇవ్వగలం అనుకుంటున్నాను నేను. అవుట్‌పుట్ కూడా మన అవుట్‌పుట్ అలా ఉంటే అలాంటి ఇన్‌పుటే మనం ఎక్స్‌పెక్ట్ చేయగలము అనిపిస్తుంది. మీ ఒపీనియన్స్ దీని మీద షేర్ చేయండి. అన్‌మ్యూట్ చేసుకోండి హరిని. Yeah. I agree with both of you. మనం పాజిటివ్గా వెళ్తే అంత బాగానే ఉంటుంది. బికాజ్ నెట్వర్క్ ఇష్యూస్ ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా ఐ థింక్ మనం విజువల్ గా ఫ్రస్ట్రేట్ అయిపోయి లేకపోతే ఐ థింక్ వీ నీడ్ టు ఫస్ట్ maintain like calm and composed nature first, and then like appudu I think everything will be fine. Malini. Where is our energy going, Lakshmi? అవునండి. అవును. మనం మన ఎనర్జీస్ ఎటు వెళ్తున్నాయి? క్లాసుల్లో, లైఫ్‌లో ఎక్కడైనా. Yeah, always అంటే మనం రిజల్ట్స్ గురించి చెప్పండి. అట్లని కాదు. మనం ఎప్పుడు కూడా రిజల్ట్స్ గురించి ఆలోచించుకుంటా మనలో ఉన్న పాజిటివ్‌నెస్ ని పెంచుకొని వితౌట్ ఎనీ ఎక్స్‌పెక్టేషన్స్ ఇఫ్ యూ స్టార్ట్ ఎనీ వర్క్ మేబీ వి కెన్ అచీవ్ ఇట్. వితౌట్ ఎక్స్‌పెక్టేషన్. సో ఈవెన్ ఏంటి అది ఇంటర్నెట్ ఇష్యూ వస్తదనే ఎక్స్‌పెక్టేషన్ తోనే వెళ్ళడం మేలేమో? అంటే ఆబ్వియస్లీ మైండ్ సెట్ చేసుకోవాలి మనం. అంటే దీస్ ఆర్ ఆల్ ద ప్రిపేర్ నువ్వు చెప్పిన దాని ప్రకారం చూస్తే మనం ఎలా థింక్ చేస్తే ఎలా రియాలిటీ ఉంటుందంటే లెట్స్ ఎక్స్పెక్ట్ దట్ ఇంటర్నెట్ కనెక్షన్ రాదనే వెళ్దాము. అన్ని బాగుంటాయి అనేసి మనం అనుకొని వెళ్ళాలి అంటున్నాను. వాట్ ఎవర్ ద సర్కమ్స్టాన్సెస్ అని. అది నెక్స్ట్ ప్రవీణ్. I think అందరూ కవర్ చేశారు. So yeah, I agree with all the points mentioned. సత్య ఉన్నట్టున్నారు కదా ఇంకా? మనీషా జాయిన్ అయినట్టు. హరిత, మహిషా, శివరంజని. సత్య కూడా ఉన్నట్టున్నారు లేరా? సత్య లేదు ఇంకా జాయిన్ అవ్వ. ప్రవీణ్. పాస్ ఆన్ ద బాల్ ప్రవీణ్. Sorry, I am little. ప్రవీణ్ మీరు అన్మ్యూట్. మనీషా గారు అని చెప్పాను, నేను మ్యూట్ లో ఉన్నాను. మనీషా మస్ట్ బి స్టిల్ ప్రాసెసింగ్ ఏం జరుగుతుందని. మీరు రాలేదని వి మూవ్డ్ ఆన్ టు నెక్స్ట్ స్లైడ్ అండి. మీ స్లైడ్ వెయిట్ చేస్తుంది మా తర్వాత. క్వశ్చన్ గానీ థాట్ గానీ మనము వేర్ ఇస్ అవర్ ఎనర్జీస్ గోయింగ్ అని, వేర్ ఇస్ అవర్ ఎనర్జీ గోయింగ్ అని అనుకుంటున్నాము. నువ్వు చెప్పు శివరంజని, తర్వాత తను ఇప్పుడే జాయిన్ అయింది కదా. Yeah, అంటే basically where is our energy going అంటే let's be mindful of where our thoughts and at least అక్కడ వీలైనంత వరకు బయట కూడా మనం ఎక్కడ ఎనర్జీ పెడితే అదే ఫోకస్ అవుతుంది, రైట్? wherever if we are sometimes it may like మనకి predominant గా కనిపించచ్చు వెనక background noise, connectivity issues, right? And all those challenges, yes, challenges ఉంటాయి, and we'll find out and figure out and let's work on the solutions. But at the same time, we're also doing great things, and our time lo oka gantalo oka 15 నిమిషాలు internet connectivity issues in 45 minutes we're able to work. So basically our time either if we can focus and
get that going and see the good things that we are able to bring even in the little time. I think our energies are focus చేయగలిగితే అవి మనకి predominant గా కనిపిస్తాయి. I think we have already చక్రం సినిమాలో ఒక ఇది ఉంటుంది కదా, ఒక వైట్ పేపర్ లో డాట్ పెట్టి ఏం కనిపిస్తుంది అంటే అందరం మనం జనరల్ గా డాట్ ని చూస్తాం, రైట్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. కానీ పేపర్ అంతా కూడా ఖాళీగా ఉంది, ఆ పేపర్ ని కూడా చూడడం అలవాటు చేసుకుంటే we can see more of that and less of the dots. Dots untai, we have to work on the dots, but that's also but again ekkada energy focus cheste adi predominant ga avuthundi. Ee video ever chusaru, oka chinna pilladu andaru chusuntaru almost. Oka chinna pilladu, I think some Brahmin kid, he says whatever we focus on it, chusara evarena, that becomes more. Share chestanu adi. It's interesting. I thought everybody would have come across. Manam complain cheyadam meeda we get better. The more we practice of anything, we get better in that, right? Ala adi kuda mana what we look at or what we can see is also more of that. So let's focus on the energies and the positivity in all of us, in our environments and also the kids. Nenu ekku matladanu, but yes, those are my views. Manisha or Haritaka? పాజిటివ్ గా వెళ్ళడం వరకు కరెక్టే, బాగే ఉంటుంది. అన్ని టైమ్స్ లో కూడా అంత పాజిటివ్ అయిపోద్ది అనేది ఉండదు కదా. అటువంటప్పుడు కూడా మనం ట్రై చేయాలి, ఎనర్జీ డ్రాప్ అవ్వకుండా బెటర్ గా థింక్ చేసి ముందుకు వెళ్ళగలగాలి. Very much true. Yeah. Pass it on, Haritaka. మనీషా ఉన్నారు. మనీషా, సంధ్య ఇప్పుడే జాయిన్ అయ్యారు. మనీషా మీరు చెప్తే పర్వాలేదండి, పర్వాలేదు. సారీ, ఏం లేదు. యు ఆర్ ఆన్ టైం. మనీషా మీరు చెప్పండి. You're on time. Yes. టాపిక్ టైం కూడా సార్. నేను అనేది ఏంటంటే, మన ఎనర్జీ మనం ఎక్కడ పెట్టాలి అని మనం డిసైడ్ అయిన తర్వాత దానికి స్టిక్ అవ్వడం కూడా ఏమి కుదరదు. ఆల్వేస్ దెర్ ఇస్ ప్రోగ్రెస్. మనం థాట్స్ వరకు మనం ఎక్కడైతే ఇనిషియల్ స్టేజ్ ఉందో మనకు ఎనర్జీ అక్కడ ఫోకస్ చేసామంటే ద థాట్స్ విల్ బికమ్ ఇంటూ యాక్షన్స్ స్లోలీ, బట్ దే విల్ గ్రాడ్యుయేట్. సో మన ఎనర్జీ మనం ఫోకస్ పెట్టే దాని మీద మనం అదొకటే జరుగుతుంది అనుకోవడం, కాన్షియస్ గా చేయాలి డెఫినెట్ గా. కానీ అదొకటే జరుగుతుంది అని కూడా మన థాట్స్ ఒకటి ఇంప్రూవ్ చేసుకుంటే మన థాట్స్ ఒకటే ఇంప్రూవ్ అవ్వవు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ దట్ ఇంప్రూవ్ ఆల్సో. సో దెన్ వీ హ్యావ్ టు సీ హౌ అండ్ వేర్ టు పుట్ దట్ ఎనర్జీ ఇన్ ద రైట్, ఏమంటారు, ద రైట్ వే ఫర్ అస్ పర్సనల్లీ. అది మనం మనమే డిసైడ్ చేసుకోగలుగుతాం. సో దట్ it is for everybody to have the kind of self-awareness, use their energy right way. Na aithe I would like mostly concentrate on how I'm thinking. If I can change my way of thinking, if I get any opportunity to change it, I would. So nenu open minded ga kuda untanu at the same time. So akkade mana energy velte baaguntundani na feeling. Actually, add one thing, Manisha, I think that's so beautifully said. I think Manasa Vacha Karmana annaru. So మనం ఏం చేంజ్ ఏమన్నా చేంజెస్ తీసుకురావాలంటే it has to happen at the level of the thoughts, and automatic గా it will take time. మనం నిరుత్సాహపడకుండా we just keep going on. Yeah. Sorry. Yeah, I just want to add that. That's beautiful. సంధ్య ఉన్నారు. ఏం జరుగుతుంది? మన ఎనర్జీస్ ఎక్కడికి వెళ్తున్నాయి, వేర్ ఈజ్ అవర్ ఎనర్జీ గోయింగ్, అదండి క్వశ్చన్. అందరూ మన టర్న్స్ తీసుకొని చెప్పాము. అందరూ పాజిటివ్ ఎనర్జీ మీద ఫోకస్ చేయము అని మోస్ట్లీ అదే చెప్తున్నారు. మనీషా ఏమంటారండి?
థాట్స్ తో పాటు మన యాక్షన్స్ కూడా అలా ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలని అండ్ అందరూ Right. అగ్రీ చేస్తున్నట్టున్నారు ఆ పాయింట్ కి. మీ మన ఒపీనియన్ చెప్పండి. థాట్స్ మీద మన దృష్టి పెడితే చాలా యాక్షన్స్ ఆటోమేటిక్ గా అవి ఫాలో అయిపోతాయి. అవి Yes, వచ్చేస్తాయి. exactly. చెప్పది. I agree to Manisha's points. మనసా వాచ కర్మణ అని అంటారు కదా. యదా what you'll say, యద్భావం తద్భవతి అంటారు. So whatever you think, that will be coming anamata. The actions will be like that. When you focus on something, if you want the best, definitely it will go for the best. అంటే మన ఎనర్జీ అనేది ఎలా ఉండాలి అంటే సెల్ఫ్ అవేర్నెస్ తో మనకి ఏం కావాలనేది మన క్లారిటీ ఉండాలి. ఫస్ట్ క్లారిటీ ఉండి మనకి కావాల్సింది క్లారిటీ ఉండే ఆ క్లారిటీ ఎండ్ పాయింట్ ఎండ్ గోల్ ఏంటి అనేది మనకి తెలిసే డెఫినెట్ గా మన ఎనర్జీ అంతా కూడా ఆ ఎండ్ గోల్ కే వెళ్తుంది. అండ్ థాట్స్ కూడా అలానే వెళ్తాయి. థాట్స్ కూడా అలానే వెళ్తాయి. వీ కెన్ ఐ మీన్ అవర్ ఎనర్జీ షుడ్ బి కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద ఎండ్ గోల్. అంటే ఇంటెన్షన్ టు గెట్ దేర్. ఎస్ అంతే. అంటే మన గోల్ ఏంటి అనేది మనకి తెలిస్తే క్లారిటీగా ద ఎనర్జీ విల్ బి సప్లై. ఐ మీన్ ఏమని చెప్పాలి, ఎనర్జీ ఆటోమేటిక్ గా అక్కడికి వెళ్ళిపోతుంది. మనీషా హ్యాండ్ రైజ్ చేస్తారు, చెప్పండి మనీషా. Just 3 weeks back or something, I had some discussion with my father in the same ఇదన్నమాట. ఆయన ప్రకారం కర్మ వల్ల బుద్ధి వల్ల కర్మ రెండు జరిగే అవకాశం ఉంది. సో యాక్షన్స్ కూడా ఒక్కొక్కసారి థాట్స్ ని చేంజ్ చేసే అవకాశం ఉంది. ఈవెన్ ఇఫ్ యూ డూ అన్ యాక్షన్ వితౌట్ ద థాట్ టువర్డ్స్ ఇట్, దెన్ ఇట్ కెన్ స్టిల్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ థాట్స్. అలాగే థాట్స్ వల్ల యాక్షన్ జరిగేది. ఐ థింక్ ఎవ్రీబడి నోస్ దట్. That's what my father's input is. Though he's not here, I would like to just add on to that also. హరిని హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి. వెరీ గుడ్ అండి, బాగుంది థాట్. మీరు ఇక్కడ బీయింగ్ కైండ్ వర్సెస్ బీయింగ్ రైట్ అని రాశారు కదా. సో ఇంకా ఫన్ ఉందండి మధ్యలో మనం డాన్సులు చేయాలి, పాటలు పాడాలి. మీరు ఆల్రెడీ ఇంకో దానికి జమ అయిపోయారు. చెప్పారని అడిగి బట్ లక్ష్మక్క సత్య ఉన్నారు. బట్ ఓకే నో క్యారీ ఆన్. అంటే I thought we are almost if you have a thought, I thought we are almost done with the slide and I was like, అంటే what is the అక్కడ అది ఎందుకు రాశారు, what is అంటే is there a difference between being kind and being right అని అది ఆలోచించండి, ఇది అయ్యే లోపల ఓకే. లక్ష్మక్ ఉన్నారంట, లక్ష్మక్ ఉన్నారంట. కానీ నాకు స్క్రీన్ మీద కనిపించలేదు, అందుకని మొత్తం అందరూ. సారీ, సత్య అండ్ లక్ష్మక జాయిన్. అక్క తీసుకోండి మీరు. సత్య లక్ష్మక్క ఇప్పుడే జాయిన్ అయ్యారు. నాకు ఫస్ట్ ఏబీసీ చెప్పండి కొద్దిగా. అందుకే ఫస్ట్ క్వశ్చన్ అక్క, అంటే ఇది యాక్చువల్ గా ఒరిజినల్ థాట్స్ ఆఫ్ డూయింగ్ దిస్ ఇస్ డిఫరెంట్, బట్ లక్ష్మి టుక్ ఇట్ ఇన్ అ వెరీ బ్యూటిఫుల్ వే. ఇట్స్ నైస్. వేర్ ఈజ్ అవర్ ఎనర్జీ గోయింగ్ అనే దాని మీద ఇప్పటి వరకు డిస్కస్ చేసాము. అంటే ఏంటి అంటే బేస్డ్ ఆన్ పాజిటివ్ గా ఉండాలి, వాటి మీద మనం మనసా వాచ కర్మ మన థాట్స్ మీద ఎనర్జీ కాన్షియస్ అవేర్ గా పెడితే మనకి కావాల్సిన చేంజెస్ జరుగుతాయి అన్నట్లుగా. పాజిటివ్ ఎనర్జీతో రావాలి అన్నట్లుగా, ఆల్ దోస్ థింగ్స్. అంటే దీన్ని ఇంకేదన్నా కూడా ఇంటర్ప్రెట్ చేయొచ్చా? నాకైతే అదొకటే అర్థమైంది. Our energy is going in our thoughts. That is very correct. So it is positive or negative. It depends on our thoughts only. Our energy is moving according to our thoughts. I believe truly in that. So how could we make it positive and negative? It is in our hands. Maybe different tools, I can say,
like meditation, what Harini said yesterday, or something else. Really positive affirmations, positive changes really changes our energy levels. I do believe in that. అవేర్నెస్ యా. అంటే ఇంకొకటి ఏంటి అంటే మన థాట్స్ ఎక్కడికి వెళ్తాయో ఆ రియాలిటీని క్రియేట్ చేస్తాం. అదే ఆ ఫోకస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. అన్ని ఉన్నా కూడా మనం ఎక్కడ ఫోకస్ చేస్తామో మన థాట్స్ ఎనర్జీని అవన్నీ కూడా ఎక్కువ కనిపిస్తాయి. సో వి కెన్ సీ ఈదర్ లోకంలో కూడా అన్ని చూడము అనేది కూడా. నెక్స్ట్ Satya. And next, like she was asking, being kind and being right, both are very different. So being right. ఇంకా సార్ వెల్కమ్. వెల్కమ్ దేర్. Sure. సత్య చెప్పండి మీరు. మీటింగ్ సత్య హరిణి అసలు ఆగలేక చాలా. సత్య ఎగ్జైటింగ్ ఉన్నాయి టాపిక్. సత్య ఓకే, తను ఉన్నావా? సత్య ఉంది, మ్యూట్ లో ఉంది. ఇప్పుడు ఆన్ అయింది. కార్ లో ఉంది సత్య, నాకు చూసా నేను కార్ లో ఉంటుంది. ఇట్స్ ఓకే సత్య, మీరు వినగలిగితే సరే ప్రయత్నించండి, ఆన్ చేయలేకపోతే అట్లీస్ట్. నేను ఒక ఐ డోంట్ నో, మనం ఎంత కాన్షియస్ గా ఉన్నా ఒక్కొక్కసారి. సత్య చెప్పండి. వింటావమ్మా? ఓకే అమ్మా. ఓకే, నో ప్రాబ్లం. మనం ఒక్కొక్కసారి ఎంత పాజిటివ్ ఎనర్జీతో వచ్చిన ఈ క్లాస్ లో ఒక్క పిల్లలు ఉండడం, తర్వాత అసలే క్లాస్ రాకపోవడం, తర్వాత కనెక్టివిటీ ఇష్యూస్ ఉండడం, ఇలాంటివి మన మొరాల్ ని డ్రాప్ చేస్తున్నప్పుడు ఏం చేయాలంటారు? ఎనీ థాట్స్, ఎనీబడి? హ్యాండ్ రైస్. మనం పాజిటివ్ గా వస్తాం క్లాస్ కి, బట్ వాట్ సచ్ థింగ్ హ్యాపెన్ ఇన్ ద క్లాస్? ఏం చేయొచ్చు అంటారు? ఎవరైనా థాట్స్? హ్యాండ్ రైస్. ఓకే, మనీషా చెప్పండి. మనీషా. అన్ని అవుట్కమ్స్ రెస్పాన్సిబిలిటీ మనమే తీసేసుకోవడం కరెక్ట్ కాదు. సో ఫస్ట్ మనం ప్రెషర్ తీసుకోవాలి మన పై నుంచి. ఎగ్జాక్ట్లీ. సో మనం వాట్ ఎవర్ వీ కెన్ డూ. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితుల్లో ఒక్కొక్క రాగా బిహేవ్ చేస్తాం. యు నాట్ ఆల్ ద సేమ్ పీపుల్. నేనేం చేస్తానో మీరు చేయకపోవచ్చు, మీకు వచ్చే ఐడియా నాకు రాకపోవచ్చు. నేను పర్సనల్ గా ఉంటే మాత్రం ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్ టు మీ. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కానీ, లేకపోతే వాళ్ళ కనెక్టివిటీ ఇష్యూస్ కానీ, దోస్ థింగ్స్ డోంట్ మ్యాటర్ టు మీ. దే ఆర్ వెరీ వెరీ irrelevant అన్నాను కానీ they're not very expected outcome. Those things don't influence me. I don't let them influence me. I do what I have to do. నేను ఏదో ఒక ప్లాన్ తో వచ్చుంటాను, అంటే నేను ఒక ప్లాన్ తో రాను. I have ABC plans. సో ఏది నేను ఎగ్జిక్యూట్ చేసుకోగలిగితే నేను అది ఎగ్జిక్యూట్ చేసుకుంటాను. దట్ ఈస్ మై థాట్. సో మనం ప్లాన్ బి తో కూడా వెళ్ళాలి, అంటే ప్రిపేర్డ్ గా ఉండాలి మనం ఫర్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అగ్రీ అందరూ? అగ్రీ చేసే వాళ్ళందరూ హ్యాండ్స్ రైజ్ చేయండి. నేను చేయను అగ్రీ. ఓకే అక్క, మీ థాట్స్ చెప్పండి అక్క. అన్ని అది చేయాలని లేదు కదా. చేయాలని లేదు అక్క, ఖచ్చితంగా చేయాలని లేదు. మీరు చెప్పండి అక్క, ఏం చేద్దాం? నేను చెయ్యను, ఎందుకంటే నేను ఎఫర్ట్ ఐ నీడ్ రిజల్ట్. నాకు అది కావాలి. సో అక్క నాకు రిజల్ట్ కావాలక్క, నాకు రిజల్ట్ కావాలి. I'm giving my quality time. So expecting result is ఏమి అంత నేనేం సైంట్ కాదు, సేమ్ కాదు. అవునక్క. గుడ్. సో everybody's opinions are up. అండ్ ఆ రిజల్ట్ బోత్ సైడ్స్ నుంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఫర్ us and for them also. అవును. ఓకే, అది అక్క పాజిటివిటీ. నేను చేయాలి, నాకు రిజల్ట్ కావాలి, అది రిజల్ట్ కావాలనేది అక్క పాజిటివిటీ. అంతే, నో క్వశ్చన్స్ ఆస్క్డ్.